అంటే వచ్చిన గ్యాప్ మర్చిపోయా కొంచెం. ఏం లేదు, హాట్స్పాట్ ఆన్ చేసుకొని దీంట్లో నెట్వర్క్ లో మీ పేరు ఉంటుంది, పాస్వర్డ్ అనుకున్నాడు ఇంటర్నెట్ హాట్స్పాట్ రెండు ఆన్ ఉన్నాయి. This is K. Blast, student in the department. It is the subject of hydraulics and hydraulic machines. Today's topic number is 46. Today's topic is from Unit 5. Unit 5 topic name is Introduction of Centrifugal Pumps and Main Parts of Centrifugal Pumps. Work done of centrifugal pump. So today's topics are introduction of centrifugal pumps and the main parts of centrifugal pumps and work done of centrifugal pumps. So let's go. This is introduction of the centrifugal pumps. The hydraulic machines which convert the mechanical energy into hydraulic energy are called pumps. Pumps pumps means which the hydraulic machines converts the mechanical energy into hydraulic energy are called pumps. Pumps ఏ హైడ్రాలిక్ మిషన్స్ అయితే మెకానికల్ ఎనర్జీని హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుందో వాటిని పంప్స్ అని అంటారు. ద హైడ్రాలిక్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ. హైడ్రాలిక్ ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది అంటున్నాడు? ప్రెజర్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. హైడ్రాలిక్ ఎనర్జీ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రెజర్ ఎనర్జీ. హైడ్రాలిక్ ఎనర్జీ అనేది ప్రెజర్ ఎనర్జీ ఫామ్లో ఉంటుంది. The mechanical energy is converted into pressure energy by means of centrifugal force acting on the fluid. ఫ్లూయిడ్ మీద సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవటం వల్ల మెకానికల్ ఎనర్జీ అనేది ప్రెజర్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మెకానికల్ ఎనర్జీ ప్రెజర్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుందంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అయినప్పుడు మెకానికల్ ఎనర్జీ ప్రెజర్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ద హైడ్రాలిక్ మెషిన్ ఇస్ కాల్డ్ సెంట్రిఫ్యూగల్ పంప్. సో మెకానికల్ ఎనర్జీ అనేది హైడ్రాలిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే హైడ్రాలిక్ మిషన్స్ని మనం పంప్స్ అని అంటారు. అదేవిధంగా మెకానికల్ ఎనర్జీని ప్రెజర్ ఎనర్జీగా కన్వర్ట్ చేసే వాటిని అలాంటి హైడ్రాలిక్ మిషన్స్ని సెంట్రిఫ్యూగల్ పంప్ అంటారు. మెకానికల్ ఎనర్జీ అనేది హైడ్రాలిక్ ఎనర్జీగా మార్చితే పంప్స్ అవుతుంది. సెంట్రిఫ్యూగల్ పంప్ అంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై అవడం వల్ల మెకానికల్ ఎనర్జీ అనేది ప్రెజర్ ఎనర్జీగా మార్చే హైడ్రాలిక్ మిషన్ని సెంట్రిఫ్యూగల్ పంప్ అంటారు. Centrifugal pump acts as a reverse of an inward radial flow reaction turbine. Inward radial flow reaction turbine కి రివర్స్ డైరెక్షన్లో రివర్స్ ప్రాసెస్లో యాక్ట్ అవుతుంది. రివర్స్ ప్రాసెస్లో పనిచేసేదాన్ని సెంట్రిఫ్యూగల్ అంటారు. సెంట్రిఫ్యూగల్ అనేది ఇన్వర్ట్ రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్కి రివర్స్ ప్రాసెస్లో ఇన్వర్ట్ రేడియల్ ఫ్లో రియాక్షన్ టర్బైన్ ఏ ప్రాసెస్లో అయితే వర్క్ అవుతుంది ఆ ప్రాసెస్కి రివర్స్లో సెంట్రిఫ్యూగల్ పంపు వర్క్ అవుతుంది. This means that the flow in centrifugal pumps is in the radial outward directions. అంటే సెంట్రిఫ్యూగల్ పంప్స్లో వాటర్ ఫ్లో అనేది ఇన్ ద రేడియల్ అవుట్వర్డ్ డైరెక్షన్స్లో జరుగుతుంది. సెంట్రిఫ్యూగల్ పంప్స్లో This means that the flow in centrifugal pumps in the radial outward direction. Centrifugal pumps అనేది రేడియల్ అవుట్వర్డ్ డైరెక్షన్లో జరుగుతుంది. ద సెంట్రిఫ్యూగల్ పంప్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోర్స్ వర్టెక్స్ ఫ్లో. సెంట్రిఫ్యూగల్ పంప్ అనేది దేని బేస్ చేసుకొని ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకొని వర్క్ అవుతుందంటే ఫోర్స్డ్ వర్టెక్స్ ఫ్లోని బేస్ చేసుకొని మనకి వర్క్ అవుతుంది. విచ్ మీన్స్ దట్ వెన్ ఏ certain mass of liquid is rotated by an extreme torque. అంటే కొంత మాస్ ఆఫ్ లిక్విడ్ అనేది రొటేట్ అవుతూ ఎక్స్ట్రీమ్ ఎక్స్టర్నల్ టార్క్తో
రొటేట్ అవుతూ ఉంటుంది. టార్క్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక తాడుని పట్టుకొని మనం తిప్పుతున్నప్పుడు టార్క్ అనేది డెవలప్ అవుతుంది. సెంటర్ పార్ట్లో గ్రిప్ ఉంటుంది. ఫ్రీ హ్యాండ్స్లో థర్డ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. అక్కడ మనకి సెంట్రిఫ్యూగల్ టార్క్ అనేది డెవలప్ అవుతుంది. The rise in the pressure head of the rotating liquid takes place. The rise in the pressure head at any point. Rotating liquid is proportional to the square of the tangential velocity of the liquid. Pressure head rise rotating takes place. Rise in pressure head at any point of the rotating liquid is proportional to the square of the tangential velocity. Pressure head rise అయ్యేదాన్ని square proportional to the square of tangential velocity. Tangential velocity is proportional గా ఉంటుంది. So the rise in pressure head equal to v square by 2g. V square means rho square into r square by 2g. Here v equal to rho square into r square by 2g. Such that the outlet of the impeller when radius is more, the rise in pressure head will be more. Impeller radius is more, rise in pressure head will be more. And liquid will be discharged at outlet. రేడియస్ ఇంపెల్లర్లో రేడియస్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెజర్ హెడ్ అనేది ఎక్కువ రైజ్ అవుతుంది. అప్పుడు లిక్విడ్ అనేది ఎక్కువ డిశ్చార్జ్ అవుట్లెట్ దగ్గర ఇది ఎక్కువ డిశ్చార్జ్ అనేది లిక్విడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. విత్ హై ప్రెజర్ హెడ్తో లిక్విడ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. డ్యూ టు దిస్ హై ప్రెజర్ హెడ్ లిక్విడ్ కెన్ బి లిఫ్టెడ్ టు ఏ హై లెవెల్. ఈ హై ప్రెజర్ హెడ్ వల్ల లిక్విడ్ అనేది హై లెవెల్కి లిఫ్ట్ అవుతుంది. గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాటర్ అనేది లిక్విడ్ అనేది పైకి ఈ హై ప్రెజర్ వల్ల లిఫ్ట్ అవుతుంది. పైకి తీసుకోబడుతుంది. నెక్స్ట్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ పంప్. మెయిన్ పార్ట్స్ ఫస్ట్ సెంట్రిఫ్యూగల్ ఉన్న మెయిన్ పార్ట్స్ ఇంపెల్లర్ ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కేసింగ్, థర్డ్ పార్ట్ సెక్షన్ పైప్ విత్ ఫుట్ వాల్వ్ అండ్ స్ట్రైనర్. సెక్షన్ పైప్కి ఫుట్ వాల్వ్ అండ్ స్ట్రైనర్ ఫిట్ చేసి ఉంటుంది. ఫిట్టింగ్ మొత్తాన్ని సెక్స్ పైప్ విత్ ఫిట్ వాల్వ్ స్ట్రైనర్ అంటారు. డెలివరీ పైప్. ఆల్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ ఆర్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్లో మనకి అన్ని మెయిన్ పార్ట్స్ ఆఫ్ సెంట్రిఫ్యూగల్ అనేది చూపించబడుతుంది. వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఇంపెల్లర్. ద రొటేటింగ్ పార్ట్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ పంప్ ఈస్ కాల్డ్ ఇంపెల్లర్. సెంట్రిఫ్యూగల్ పంప్లో ఏదైతే రొటేటింగ్ పార్ట్ ఉంటుందో దాన్ని ఇంపెల్లర్ అంటారు. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ series of backward curved veins. ఇవి చాలా బ్యాక్వర్డ్ కర్వ్డ్ వెయిన్స్తో దానికి ఇంపెల్లర్కి బ్యాక్వర్డ్ కర్వ్డ్ వెయిన్స్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. The impeller is mounted on a shaft which is connected to the shaft of an electric motor. ఇంపెల్లర్ అనే షాఫ్ట్ ఆ రొటేటింగ్ ఇంపెల్లర్కి కొన్ని వెయిన్స్ అని కనెక్ట్ చేయబడి ఉంటుంది. మొత్తం ఇంపెల్లర్ అనే ఒక షాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ షాఫ్ట్ అనేది ఒక ఎలక్ట్రిక్ మోటార్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. దిస్ ఈస్ ద ఫిట్టింగ్ ఆఫ్ ది ఇంపెల్లర్. నెక్స్ట్ కేసింగ్. అంటే కేసింగ్ ఆఫ్ ఏ సెంట్రిఫ్యూగల్ పంప్ ఈజ్ సిమిలర్ టు ద కేసింగ్ ఆఫ్ ఏ రియాక్షన్ టర్బైన్. రియాక్షన్ టర్బైన్ యొక్క కేసింగ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా సెంట్రిఫ్యూగల్ యొక్క పంప్ కేసింగ్ అదే విధంగా ఉంటుంది. ఇట్ ఈజ్ an air-tight passage surrounding the impeller and designed in such a way that the kinetic energy of the water discharged at the outlet of the impeller is converted into pressure energy. ఇది ఎయిర్ టైట్ చేయడానికి, సరౌండింగ్లో ఉన్న ఎయిర్ మొత్తాన్ని బయటికి పోకుండా టైట్ చేసి ఫిక్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కేసింగ్ అనేది. అండ్ ఇంపెల్లర్ డిజైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. kinetic energy of water discharge at outlet of the impeller is converted into pressure energy.
అవుట్లెట్ దగ్గర ఇంపెల్లర్ యొక్క అవుట్లెట్ దగ్గర డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అక్కడ ఉండే కైనెటిక్ ఎనర్జీ అనేది ప్రెజర్ ఎనర్జీగా మారటానికి కూడా కేసింగ్ అనేది ఉపయోగపడుతుంది. బిఫోర్ ద వాటర్ బయటికి విడుదల లీవ్ అవ్వకముందే కైనెటిక్ ఎనర్జీ ప్రెజర్ ఎనర్జీగా మారటానికి యూజ్ అవుతుంది. ద కేసింగ్ అండ్ enters the delivery pipe. The following three types of casings are commonly adopted. మనం త్రీ టైప్స్ ఆఫ్ కేసింగ్ అనేది మనం అడాప్ట్ చేసుకుంటాం. ఆ త్రీ టైప్స్ ఏమేమి ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ కేసింగ్లో ఫస్ట్ వన్ వాల్యూట్ కేసింగ్. సెకండ్ వన్ వర్టెస్ కేసింగ్. థర్డ్ వన్ ఈజ్ కేసింగ్ విత్ గైడ్ బ్లేడ్స్. ఫస్ట్ వన్ చూద్దాం. వాల్యూట్ కేసింగ్. This is the main parts of the centrifugal pump. This is the main parts of the centrifugal pump. This is the footwall at a strainer. This is the footwall strainer. This is the impeller. This is impeller. This is impeller. This is casing. This is impeller. This is casing. This is delivery pipe, which deliver the water from the this pipe. వాటర్ అనేది ఈ పైప్ నుండి డెలివరీ అవుతుంది. డెలివరీ వాల్వ్ వాటర్ ఫ్లోని కంట్రోల్ చేయడానికి ఈ వాల్వ్ అనేది యూజ్ చేస్తారు. ఈ వాల్వ్ ఆన్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అనేది బయటికి వస్తుంది. ఇంపెల్లర్ నుంచి బయటకు వస్తుంది. వాటర్ని వాల్వ్ ఆఫ్ చేసినప్పుడు వాటర్ ఫ్లో అనేది స్టాప్ అవుతుంది. ఈ ఇంపెల్లర్కి గైడ్ వైన్స్ అనేది ఇంపెల్లర్ గైడ్ వైన్స్ అనేది ఇంపెల్లర్ గైడ్ వైన్స్ అని ఉంటాయి. ఇంపెల్లర్కి గైడ్ వైన్స్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. సో ఈ ఇంపెల్లర్ విత్ గైడ్ వైన్స్ రొటేట్ అవుతుంది. ఐ ఆఫ్ ది పంప్. దీని మొత్తాన్ని దీన్ని ఐ ఆఫ్ ది పంప్ అని అంటారు. సో ఇది టోటల్ హెడ్ క్యాపిటల్ హెచ్. దిస్ ఈజ్ హెచ్డి సెక్షన్. దిస్ ఈజ్ సెక్షన్ పైప్ అంటారు. దీన్ని సంప్ అంటారు. వాటర్ సెంట్రిఫ్యూగల్ నుంచి వాటర్ అనేది కింద డౌన్ స్ట్రీమ్లో స్టోర్ అయి ఉంటుంది. స్టోర్ అయిన ట్యాంకీని సంప్ అంటారు. ఇది ఇస్ నథింగ్ బట్ వన్ కైండ్ ఆఫ్ ట్యాంక్. ఫుట్ వాల్వ్ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఫుట్ వాల్వ్ అండ్ స్ట్రైనర్ అనేది యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ది సెంట్రిఫ్యూగల్ పంప్. నెక్స్ట్ కేసింగ్లో ఫస్ట్ కేసింగ్ చూద్దాం. వాల్యూట్ కేసింగ్. ఇట్ షోస్ దట్ వాల్యూట్ కేసింగ్ విచ్ సరౌండింగ్ ద ఇంపెల్లర్. ఇట్ ఈస్ ఆఫ్ స్పిరల్ టైప్ ఇన్ విచ్ ఏరియా ఆఫ్ ఫ్లో ఇంక్రీజెస్ గ్రాడ్యువల్లీ. స్పిరల్ టైప్లో ఉంటుంది. ఏరియా అనేది గ్రాడ్యువల్. ఇట్ ఈజ్ స్పిరల్ టైప్లో ఉంటుంది. ఏరియా ఫ్లో అనేది గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అవుతుంది. ద ఇంక్రీజ్ ఇన్ ఏరియా ఆఫ్ ఫ్లో డిక్రీజెస్. The increase in area of flow decreases the velocity of flow. ఏరియా ఇంక్రీజ్ అవుతే ఏరియాని ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వెలాసిటీ ఆఫ్ ఫ్లో డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ ఇన్ వెలాసిటీ ఫ్లో ఇంక్రీజ్ ద ప్రెజర్. ఏరియా ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ ద ప్రెజర్. వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు కేసింగ్లో కానీ వాటర్ ఫ్లో అవుతున్నప్పుడు ఎప్పుడైతే కేసింగ్లో వాటర్ ఫ్లో అవుతుందో ఏరియా అనేది ఇంక్రీజ్ అయినప్పుడు వెలాసిటీ డిక్రీజ్ అవుతుంది. అంటే వెలాసిటీ డిక్రీజ్ అయినప్పుడు ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్డ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ వాల్యూట్ కేసింగ్లో మనం ఆ మెకానిజం అనేది అబ్జర్వ్ చేస్తాము. ఏ మెకానిజం అబ్జర్వ్ చేస్తాము? ఏరియా ఇంక్రీజ్ అయినప్పుడు వెలాసిటీ ఆఫ్ ఫ్లో అనేది డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడైతే వెలాసిటీ ఆఫ్ ఫ్లో డిక్రీజ్ అవుతుందో ప్రెజర్ అనేది వాటర్ ఫ్లోయింగ్ ఇన్ కేసింగ్లో ఇంక్రీజ్ అవుతుంది. ఆ మెకానిజంలోనూ వాల్యూట్ కేసింగ్లో మెయిన్గా అబ్జర్వ్ చేస్తాం. ద ఎఫిషియన్సీ ఆఫ్ ది పంప్ increases slightly as a large amount of energy is lost due to
ఫార్మేషన్ ఆఫ్ ఎడ్డీస్. ఎడ్డీస్ ఫామ్ అవటం వల్ల ఎడ్డీస్ అంటే ఈ టైప్ ఆఫ్ కేసింగ్లో ఎడ్డీస్ ఫామ్ అవుతాయి. ఎడ్డీస్ ఫామ్ అవటం వల్ల లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది. డ్యూ టు ఎడ్డీస్ వల్ల చాలా చాలా ఎనర్జీ లాస్ అవుతుంది. ఎనర్జీ లాస్ అవటం వల్ల పంప్ యొక్క ఎఫిషియన్సీ ఆఫ్ పంప్ is slightly పంప్ యొక్క efficiency and pump increase slightly with large amount of increase last due to పంప్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎడ్డీస్ ఫామ్ అవడం వల్ల ఎనర్జీ అనేది లాస్ట్ అవుతుంది. లాస్ట్ అయినప్పుడు ఈ పంప్ యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది. నెక్స్ట్ వోర్టెక్స్ కేసింగ్. The circular channel is introduced between the casing and impeller as shown in the figure 19.2. మనకి ఈ ఫిగర్లో చూసినట్టు వొట్టెక్స్ కేసింగ్ ఇది వొట్టెక్స్ కేసింగ్ సర్క్యులర్ ఛాంబర్ ఉంటుంది. కేసింగ్ చుట్టూ సర్క్యులర్ ఛాంబర్ ఉంటుంది. దాన్ని మనం వొట్టెక్స్ కేసింగ్ అంటారు. బై ఇంట్రడ్యూసింగ్ సర్క్యులర్ ఛాంబర్ టు లాస్ ద ఎనర్జీ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ ఎడ్డీస్ టు కన్సిడరబుల్ ఎక్స్టెంట్. ఎడ్డీస్ వల్ల ఫామ్ అవటం వల్ల ఎనర్జీ లాస్ అనేది జరగకుండా మనం కాపాడటానికి సర్క్యులర్ ఛాంబర్ అనేది యూజ్ అవుతుంది. The efficiency of the pump is more than the efficiency when only wallet casing is provided. Efficiency of the pump is more than the efficiency when only wallet casing is provided. Wallet casing అనేది ప్రొవైడ్ చేసినప్పుడే efficiency of the pump is more than efficiency of the pump is more than the efficiency of the efficiency అనేది మోర్ దాన్ ఎఫిషియన్సీ అయితే పంప్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ కేసింగ్ విత్ గైడ్ బ్లేడ్స్. The casing is shown in which the impeller is surrounded by a series of guide bands mounted on a ring which is known as diffuser. మనకి ఇంపెల్లర్కి గైడ్ బ్లేడ్స్ అనేది సిరీస్లో అంటే ఒకదాని తర్వాత ఒకటి కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఒక రింగ్ లాగా కనెక్ట్ చేయబడి ఉంటుంది. దాని ఆ రింగ్ ఒక రింగ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆ రింగ్నే మనం డిఫ్యూజర్ అంటారు. The guide vanes are designed in such a way that the water from the impeller enters the guide vanes without shock. Guide vanes are designed in such a way that the water from the impeller నుంచి వాటర్ వస్తున్నప్పుడు గైడ్ vanes without shock guide vanes are designed in such a way that the water from the impeller entrance guide vanes are without shock. ఎలాంటి షాక్ లేకుండా guide vanes are designed in such a way water from the impeller. Also, the area of guide vanes increases the reducing velocity of the flow through the guide vanes are consequently increasing the pressure of water. గైడ్ vanes ఏరియా అనేది ఇంక్రీజ్ అవటం వల్ల వెలాసిటీ అనేది రిడ్యూస్ అవుతుంది. వెలాసిటీ రిడ్యూస్ అవటం వల్ల ఇక్కడ ఇంక్రీజ్ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ చూడండి గైడ్ లైన్స్ ద ఏరియా ఆఫ్ guide vanes increases reduction in the velocity of the guide vanes. So consequently అలా జరగటం వల్ల increase the pressure of water. ప్రెజర్ అనేది వాటర్ యొక్క ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద వాటర్ ఫ్రమ్ ది గైడ్ vanes then passes through the surrounding casing which is in most of the cases constrict with impeller. చూడండి సెక్షన్ నెక్స్ట్ ఇది వొట్టెక్స్ కేసింగ్. కేసింగ్ విత్ గైడ్ బ్లేడ్స్. దిస్ ఈజ్ వొట్టెక్స్ సర్క్యులర్ ఛాంబర్ అనమాట. ఇంపెల్లర్ చుట్టూత సర్క్యులర్ ఛాంబర్ దిస్ ఈజ్ ఇంపెల్లర్ చుట్టూత ఒక సర్క్యులర్ ఛాంబర్ అనేది ఉంటుంది. ఈ సర్క్యులర్ ఛాంబర్ని మనం వొట్టెక్స్ ఛాంబర్ అని అంటారు. These guide vanes ఇది ఇంపెల్లర్. దిస్ ఈజ్ ఇంపెల్లర్ చుట్టూత గైడ్ vanes ఫిట్ చేసి ఒక సర్క్యులర్ ఛాంబర్లో ఉంటే దాన్ని
కేసింగ్ విత్ గైడ్ బ్లేడ్స్ అంటారు. ఈ సిరీస్తో కనెక్ట్ చేయబడి ఉంటే దాన్ని డిప్ ఫిక్చర్ అంటారు. నెక్స్ట్ సెక్షన్ పైప్ విత్ ఫుట్ వాల్వ్ అండ్ స్ట్రైనర్. A pipe whose one end is connected to the inlet of the pump and other end is dips into the water in the sump. Section pipe. ఒక పైపు ఒక ఒక పైప్కి ఒక ఎండ్ అనేది పంప్ యొక్క ఇన్లెట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇంకొక ఎండ్ అనేది పంప్లో ఉన్న వాటర్లోకి డిప్ చేయబడి ఉంటుంది. ఒక పైప్ తీసుకొని పంప్లో ఉన్న వాటర్లో ముంచి డిప్ చేసి ఒక ఎండ్ అనేది ఇంకో ఎండ్ అనేది పైప్ యొక్క ఇన్లెట్ కనెక్ట్ చేయబడి ఉంటే అలాంటి పైప్ని సక్షన్ పైప్ అంటారు. ఫుట్బాల్ which is a non-return valve or one-way type of valve is fitted at the lower end of the suction pipe. The football, which is a non-return valve or one-way type of valve, is fitted at the lower end of the suction pipe. Lower end of the suction pipe की कनेक्ट చేయబడిన ఫుట్ వాల్వ్ని నాన్ రిటర్న్ వాల్వ్ దీన్ని టైప్ ఆఫ్ వాల్వ్ అంటారు. The foot valve opens only in the upward direction. The foot valve opens ఓన్లీ ఇన్ ద అప్వర్డ్ డైరెక్షన్. ఫుట్బాల్ అనేది ఓన్లీ అప్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే ఓపెన్ అయి ఉంటుంది. ద స్ట్రైనర్ ఇది ఆల్సో ఫిట్టెడ్ అట్ ద లోయర్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ పైప్. లోయర్ ఎండ్ ఆఫ్ ది సెక్షన్ పైప్కి స్ట్రైనర్ అనేది ఫిట్ చేయబడి ఉంటుంది. సంపులో ఒక ఎండ్ సంపులో ఉన్న వాటర్లో ఒక ఎండ్ డిప్ చేసి ఒక ఎండ్ అనేది పైప్ యొక్క ఇన్లెట్ కనెక్ట్ చేయబడి ఉంటే దాన్ని సెక్షన్ పైప్ అంటారు. సెక్షన్ పైప్ యొక్క లోయర్ ఎండ్లో కనెక్ట్ చేయబడిన వన్ వే టైప్ దాన్ని కనెక్ట్ చేయబడిన దాన్ని ఫుట్ వాల్వ్ అంటారు. ఫుట్ వాల్వ్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో ఓపెన్ అయి ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ పైప్కి ట్రైనర్ అనేది ఫిట్ చేయబడి ఉంటుంది. నెక్స్ట్ డెలివరీ పైప్. The pipe whose one end is connected to the outlet of the pump and other end is delivers the water at required height, known as delivery pipe. Pipe whose one end is connected to the outlet of the pump. ఒక పైప్ తీసుకుంటే ఆ పైపు ఒక ఎండ్ అనేది అవుట్లెట్ ఆఫ్ ది పంప్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. అదర్ ఎండ్ ఈజ్ డెలివర్స్ వాటర్ ఎట్ ద రిక్వైర్డ్ హైట్ ఈజ్ నోన్ యాజ్ డెలివరీ పైప్. ఇంకో ఎండ్లో ఎంత హైట్లో నుంచి వాటర్ డెలివరీ చేయాలో బయటికి రిలీజ్ చేయాలో అంత హైట్లో ఒక ఎండ్ అనేది ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఒక ఎండ్ అనేది అవుట్లెట్ ఆఫ్ ది పంప్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఒక ఎండ్ అనేది సర్టెన్ హైట్లో వాటర్ డెలివరీ చేయడం కనెక్ట్ చేయబడి ఉంటుంది. అలాంటి దాన్ని డెలివరీ పైప్ అంటారు. నెక్స్ట్ వర్క్ డన్ బై సెంట్రిఫ్యూగల్ పంప్ ఓవర్ impeller on water. In this case of centrifugal pump, work done is by the impeller on the water. The expression for the work done by the impeller on the water is obtained by drawing velocity triangles at the inlet and outlet. వర్క్ డన్ సెంట్రిఫ్యూగల్ ఇంపెల్లర్ ద్వారా వర్క్ డన్ ఎంత అవుతుందో తెలుసుకోవడానికి మనం దీన్ని ఇన్లెట్ అండ్ అవుట్లెట్ వెలాసిటీ ట్రయాంగిల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. Of the impeller in the same way as per turbine, the water enters the impeller radially at the inlet for best efficiency of the pump. వాటర్ అనేది ఇన్లెట్ దగ్గర ఇంపెల్లర్ దగ్గర రేడియల్గా ఎంటర్ అవుతున్నప్పుడు ఎఫిషియన్సీ ఆఫ్ ది పంప్ అనేది తెలుస్తుంది. విచ్ మీన్స్ ద absolute velocity of the water at inlet makes an angle of 90 degrees with the direction of motion of the impeller at the inlet. 90 degree absolute velocity అనేది ఇన్లెట్ దగ్గర 90 degreesలో ఇన్లెట్ దగ్గర 90 degreesలో మోటార్ అనేది 90 degreesలో డైరెక్షన్ ఆఫ్ మోషన్ అనేది వస్తుంది. ఇంపెల్లర్ దగ్గర ఇన్లెట్ మీన్స్ ఆల్ఫా ఈక్వల్ టు గైడ్ ప్లేన్ ఈక్వల్ టు 90 degrees. దిస్ ఆల్ఫా ఈక్వల్ టు 90 degrees. And VW1 equal to 0. So drawing the velocity triangle, the same variations used in the turbines. Velocity triangle inlet and outlet tip. The vane fixed to the impeller. N is the speed of the impeller in RPM. D1 is the diameter of the impeller at inlet.
Nu1 is tangential velocity of impeller at inlet. Nu1 is the expression for nu1. Pi into d1 into n into 60 d2 equal to diameter of the impeller at outlet. Outlet diagram. Impeller at diameter is equal to tangential velocity of the impeller at outlet is pi into d2 into n into 60. V1 is the absolute velocity of water at inlet. VR1 is the relative velocity of water at inlet. Alpha is the angle made by absolute velocity V1 at inlet, the direction of motion of the wave. Theta equal to angle made by the relative velocity of VR1 at inlet, the direction of motion of wave and V2. VR1 beta and pi are the corresponding values at outlet. If the water enters in the radially, which means absolute velocity of the water at inlet is the direction, hence alpha equal 90 degrees. The centrifugal pump is reverse and VW1 equal 0. Centrifugal pump is reverse of radially inward flow direction turbine, but in case of radially, the water striking value is half 1 by G into VW1 nu1 minus VW2 nu2. Work done by the impeller on the water per second per unit weight. Water striking per second. వాటర్ స్ట్రైకింగ్ పర్ వాటర్ అని పర్ సెకండ్ ఎంత స్ట్రైక్ అవుతుంది, ఇంపెల్లర్ అనేది వాటర్ పర్ సెకండ్ పర్ యూనిట్ వెయిట్కి ఎంత స్ట్రైక్ అవుతుంది, ఇంపెల్లర్కి వాటర్ పర్ సెకండ్ ఎంత అవుతుంది, ఎంత వర్క్ డన్ జరుగుతుంది తెలియాలంటే మైనస్ ఆఫ్ వర్క్ డన్ ఇన్ కేస్ ఆఫ్ టర్బైన్లో వర్క్ డన్ వాల్యూ మైనస్ వాల్యూ తీసుకుంటే దానికి ఈక్వల్ అవుతుంది. మైనస్ ఆఫ్ హాఫ్ ఇంటూ జీ ఇంటూ VW1 మైనస్ VW2 ఇంటూ న్యూ2 ఈక్వల్ టు 1 బై జీ ఇంటూ VW2 nu2 minus VW1 nu1. So 1 by G into VW2 nu2. Here VW1 equal to 0. So this expression is becoming 0. So VW2 is minus value. This minus value cancel. So remaining term is half into VW2 into nu2. So here is up to the 0 in the VW1. This whole term is 0. We are getting half into VW2 into nu2. Work done by impeller on water per second. W by G into VW2 into nu2. Where W equal to weight of the water. Rho into G into Q. Q equal to small q equal to volume of water. Q equal to area into velocity of the flow. Pi into D1 into B1 into VF1. Area of the area is equal to pi into D1 into B1. Velocity of the flow is equal to E suffix F1. Pi into D2 into B2 into VF2. At inlet outlet pi into D2 into B2 into VF2. B1 B2 are width of inlet at impeller at inlet and outlet. VF1 VF2 are velocities of flow at inlet and outlet. This is the head imparted to the water impeller, energy given by impeller to the water per second. ఇది మనకి వర్క్ డన్ పర్ యూనిట్ వెయిట్కి పర్ సెకండ్కి ఈ ఇంపెల్లర్లో ఎంత వర్క్ డన్ జరుగుతుంది ఇది కనుక్కోవడానికి మనకి ఫార్ములా 19.1. సో ఈ ఎక్స్ప్రెషన్ ద్వారా మనం వర్క్ డన్ ఎంత జరుగుతుందో కనుక్కోవచ్చు. దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ ఫర్ everyone. I will explain other topics in unit 5 from the topics pumps. I will discuss about centrifugal pump topics in unit 5 in the pumps topics. I will explain other topics in the centrifugal pumps tomorrow class. Thank you so much.